మేడం సార్. పెమ్మసాని చంద్రశేఖర్ గారి వ్యాఖ్యలు చూసాం మనం. బాడీ షేమింగ్ గనక చేస్తే మేము ఒక్క మాట చాలు నిన్ను చంపేయటానికి అంటూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అవే రాజకీయంగా కాస్త చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. మనం చూస్తే పట్టాభి గారు అలాగే మాట్లాడారు. అంతకుముందు భారతీయ గారిని ఉద్దేశించి సుభాషిణి గారు ఇలాగే మాట్లాడారు. ఈ వరుస పరిణామాలను మనం ఎలా చూడాలి? ముందుగా అందరికీ నమస్కారం సార్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన నేపథ్యం వచ్చేసరికి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, ఒక మధ్యతరగతి వ్యక్తిగా, అలాగే ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, గొప్ప చదువులు చదువుకొని ఈరోజు ఫారెన్కి వెళ్ళి ఆయన మొన్న ఎన్నికల అఫిడవిట్లో కూడా సమర్పించుకున్నారు. ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ఎంపీగా పేరు పొందినటువంటి వ్యక్తి అనమాట ఆయన. ఆయన అఫిడవిట్లో ఎంత ఉందో తెలుసా అండి? సుమారు 6,000 కోట్లకు అధిపతి. మరి ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ చౌదరి గారు మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడుతున్నట్టుగా ఈ కూటమి నాయకులందరూ కూడా, అందులో జనసేన కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, మీరు చెప్పినట్టుగా మొన్న చూస్తే సుభాషిణి అనే ఆవిడ, అలాగే పట్టాభి, ఈరోజు మళ్ళీ ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ఒక చదువుకున్న వ్యక్తి, ఒక డిగ్నిఫైడ్ వ్యక్తి, ఒక డాక్టరు, అందులో ఫారెన్ వెళ్ళి చదువుకొని చక్కగా అన్ని విధాల ఎలా ఉండాలి ఏంటి అనే ఒక సంస్కారం తెలిసినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే ఆయనన్నా మాకు గౌరవమే. ఎందుకంటే ఈరోజు చదువుకోలేని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, పైగా డాక్టర్ చదివిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఆయన మాటల్లో మటుకి, ఆయన అంటే గౌరవమే కానీ ఆయన మాటల్లో మటుకి ఆ విధానం అయితే కనిపించట్ల. చివరికి ఈయన కూడా అంటే ఏదో అంటారు సామెత, గుంపులో గోవిందలాగంటే ఒక గుంపులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కొన్నాళ్ళు వాళ్ళతో సావాసం చేస్తే వీళ్ళకి కూడా కొన్ని అలవాట్లు అలవర్చుకుంటారని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మరి పెమ్మసాని గారికి కూడా ఏదో కొద్దిగా వాళ్ళ అలవాట్లు ఏమన్నా ఈ 22 నెలలుగా ఏమన్నా అవలంబిస్తున్నారేమో తెలియదు కానీ ఇలా మాట్లాడడం అనేది మటుకి చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయన మాట్లాడుతున్నారు కదా. గతంలోనేమో అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడారు, మీ అంతా చూస్తాము అని చెప్పేసి. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటతో చచ్చిపోయేలా చేస్తామని చెప్పేసి మాట్లాడడం అంటే అసలు ప్రజలేమనుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా ఆ స్థానంలో ఉండి ఒక డిగ్నిఫైడ్ గా ఉండి ఆ మాటలు మాట్లాడడం అనేది మాకే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. సరే ఒక్కసారి అంటే ఏదో మాట్లాడారులే అనుకోవచ్చు. నిన్న మాట్లాడిన మాటల్లో మటుకి మైండ్ సెట్ గురించి, అంటే వాళ్ళ నాయకుడిని అంటే ఆయనకు అంత కోపం వచ్చేస్తుంది. మరి మా నాయకుడిని అంటే మరి మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ, మా పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకు కానీ, కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ కోపాలు రావా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీ ముఖార విందం చూసి ఏమన్నా పెట్టుబడులు వస్తాయా అంటే, ఇక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ని బట్టి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, వనరులను బట్టి మనకి పెట్టుబడిదారులు వస్తారు అని చెప్పేసి అన్నారు. అంతే తప్ప మీ ముఖాన్ని చూసి పెట్టుబడిదారులు వస్తారంటే అది కాదు అని ఆయన యొక్క ఉద్దేశం. దాన్ని ఏదో బాడీ షేమింగ్ చేశారు, లేదంటే ఇంకోటి అని ఆయన ఏదో మాట్లాడతా, ఒక్క మాట అంటే చచ్చిపోతాను ఏం మాట్లాడుతున్నారు ఆయన? అంటే కనీసం అంత చదువుకున్న వ్యక్తికి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని అటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మాకే అర్థం కావట్లా. మరి ఆయన చదువుకున్నారో, మరి ఫారెన్ వెళ్ళి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక మధ్య తరగతిలో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న ఆయన ఈరోజు కోట్లు సంపాదించి వేల కోట్లలో ఉన్నారంటే మరి భగవంతుడికే తెలియాలి మరి ఏ వ్యాపారాలు చేశారు ఏంటనేది మనకి అది వేరే విషయం. అయితే చదువుకున్న చదువుకి ఒక విలువ అనేది ఉండాలి కదా. ఈరోజు ఆయన సంస్కారం లేకుండా వ్యాఖ్యలు ఎలా చేయగలుగుతారు? మరి మీరు మీ నాయకులు మాట్లాడే మాటలు ఏమన్నా సుభాషితాలుగా ఏమన్నా వినిపిస్తున్నాయా మీకు? సుమతి శతకాలుగా వినిపిస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి మీ నాయకుడు, గౌరవ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారైనా? సైకో జగన్ అని చెప్పేసి ఎన్నిసార్లు సంబోధించలేదు? చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ హోదా లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడారు. మరి వంగల్పూడి అనిత ఈరోజు హోమ్ మినిస్టర్,
ఆవిడ గతంలో ఏ విధంగా పేటరైపోయారో చూసారా? ఆవిడ యొక్క వీడియోలన్నీ చూడండి. నత్తి పకోడి, ఈ సైకో జగన్, అంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు ఆయన మీద. మరి అవన్నీ మీకు కనపడలేదా? అవన్నీ వినపడలేదా? చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి పుట్టుక గురించి కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి కూడా తప్పుడు పుటక అని చెప్పేసి మాట్లాడారు. మరి సీఎం అయిన తర్వాత 2024లో సీఎం అయిన తర్వాత కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు భూతాన్ని భూస్థాపితం చేస్తాము, ఈ సైకో జగన్ని, ఈ భూతాన్ని అని చెప్పేసి నిండు సభలో ప్రజలందరి ముందు మాట్లాడారు. మరి ఆ మాటలు వినిపించలేదా? అంటే మిమ్మల్ని అంటే ఒక బాధ, పక్కన వాళ్ళంటే మీకు అయ్యేం మీకు సుమతి శతకాల్లాగా వినిపిస్తా ఉంటాయి అన్నమాట. అసలు ఏం మాట్లాడారు? ఆయన మాట్లాడిన దానికి మీరు మాట్లాడిన దానికి ఏమైనా పొంతనుందా? ఆయన మాట్లాడింది ఇంకోటి కూడా అన్నారు, సబ్జెక్ట్ మాట్లాడాలంట. ఏం సబ్జెక్ట్ మాట్లాడాలి? ఇప్పుడు 22 నెలలుగా మీరు మాట్లాడుతుంది సబ్జెక్టా? మీరు మీ నాయకులు మాట్లాడుతుంది సబ్జెక్టా? నిన్న మాట్లాడిన సుభాషి అని ఆవిడ మాట్లాడిన సబ్జెక్టా? మొన్న మాట్లాడిన పట్టాభి అనే ఆయన మాట్లాడింది సబ్జెక్టా? ఏం మాట్లాడుతున్నారు సబ్జెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో లేకపోయినా గంటల తరబడి ప్రెస్ మీట్ పెట్టి మీరు చేస్తున్నటువంటి అవినీతి అరాచకాల పైన, దుర్మార్గం పైన, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విధానం పైన, మీరు అమలు పరిచే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వివరిస్తా ప్రజల పక్షాన నిలబడి గంటలు గంటలు సాక్ష్యాధారాలతో ఈ రోజు మీరు చెప్తున్నారు కదా, క్రెడిట్ చోరీ చేసి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22 నెలల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేసాము, లేదంటే నిన్న తీసుకొచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ మేమే తీసుకొచ్చేసాము, ఇవన్నీ క్రెడిట్ చోరీ చేసుకుంటా ఉన్నారు కదా 22 నెలల్లో ఎంత సాధించేసామని. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చాయి ఏంటి, మీరు చేస్తున్నటువంటి ఆగడాలు ఏంటి, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో మీ ముందే కదా, ప్రెస్ ముందే కదా 2-3 గంటలు వివరిస్తుంది. దానికి ఒక్కళ్ళైనా ముందుకొచ్చి మీ నాయకుల్లో, మీ కూటమి నాయకుల్లో ఒక్కళ్ళైనా సరే, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరైనా వచ్చి దానికి సంజాయిషి చెప్పారా? లేదా దానికి స్పందించారా? సంజాయిషి అవసరంలా, స్పందించారా? ఒక్క ఆధారమైన చూపించి మీరు ప్రజలకి ఈరోజు జవాబుదారితనంగా ఉన్నారా? జగన్ గారు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతా ఉంటే కనీసం ఒక్క ప్రశ్న కూడా మీరు స్పందించకుండా ఉన్నటువంటి పరిస్థితి మీది. ఈ రోజు మళ్ళీ సబ్జెక్ట్ మాట్లాడని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మైండ్ సెట్ గతంలో మాట్లాడారు మా నాయకుడిని, ఇప్పుడేమో బాడీ షేమింగ్ చేసి ముఖార విందాం అంటారు. ముఖార విందాం అనంతలో అదే పెద్ద బూతు మాట కాదు. ఆయన్నేమి అనాలనుకుంటే చాలా ఉంటాయి, చాలా మాట్లాడచ్చు. ఆయన అన్న విధానం వేరు, మీరు తీసుకున్న విధానం వేరు. మైండ్ సెట్ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలకి బాగా తెలుసు. ప్రతిసారి అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్తారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఏ విధంగా మాట చాటేసుకుంటారు, ఏ విధంగా సమర్థించుకుంటారు అనేది ఊసర వెళ్ళి రాజకీయాలు అనేది ప్రజలందరికీ కూడా బాగా అవగతం. దాన్ని స్పెషల్ గా మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనో ఇంకొకళ్ళు అన్నారనో కాదు. ప్రజల్లో ఏమనుకుంటున్నారో ఒకసారి బయటికి వెళ్ళి వినండి. ఈరోజు మీడియాల ముందు కూర్చొని లేదా మైకిల్ ముందు నుంచొని మాట్లాడటం కాదు. మరి అదే మైండ్ సెట్ తో ఉన్నాయన ఈరోజు గేదెలకు ఒక హాస్టల్ ఏర్పాటు చేస్తారంట, లేదంటే హైదరాబాద్ మొత్తం నేనే నిర్మించేశాను, ఈ భూమి మీద మనిషి బతకాలన్నా నేనే కారణం, లేదంటే మనిషి ఆయుష్ 120 సంవత్సరాలకి పెంచడానికి బిల్ గేట్స్ తో నేను మాట్లాడుతున్నాను, చర్చలు జరుపుతున్నాను, క్వాంటాన్ని తీసుకొచ్చేస్తున్నాను, లేదంటే రైతులకు అసలు పంటలే అవసరం లేదు, అన్నం తిని బతకాల్సిన అవసరమే లేదు, పంటలు ఎందుకన్నా ఆయన అసలు పంటలు ఎందుకు, అన్నం ఎందుకు అని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి దీన్ని బట్టి ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది ఏంటి అనేది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు, ఈరోజు ప్రజలు కూర్చొని గుంపులు గుంపులుగా చర్చించుకుంటా ఉన్నారు. అదొక్కసారి వినండి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడేస్తా ఈరోజు ఏదో వచ్చేసి ఏదో మీ నాయకుడి దగ్గర మార్కులు కొట్టేయాలనో, లేదంటే ఆల్రెడీ మీరు మార్కులు కొట్టేశారు, లేదంటే ఉన్నట్టుండి మీరు ఎక్కడో పాపం విదేశాల్లో ఒక వైద్య వృత్తి చేసుకుంటా బిజినెస్ చేసుకుంటా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా, అంటే మీరు పార్టీలో రాజకీయాల కార్యకర్త దగ్గర నుంచి మీరేం కష్టపడి, లేదంటే మీ తరతరాలుగా రాజకీయ కుటుంబం అయితే కాదు కదా.
ఈరోజు ఏదో వచ్చారు, విదేశాల్లో సంపాదించుకున్నటువంటి సంపాదన అంతా కూడా ఒక పెద్ద మూటతో వచ్చి ఆ మూట తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి డైరెక్ట్ గా ఎంపీ అయిపోయి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఈ విషయం మీ పార్టీలో ఉన్న వాళ్ళే చక్కగా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. భారీ స్థాయిలో మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు భారీ స్థాయిలో భారీ మూటతో తీసుకుని డైరెక్ట్ గా వచ్చి ఎంపీ అయ్యి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. మరి కార్యకర్త నుంచి ఉన్నోళ్ళకి, ఎప్పటి నుంచో పార్టీల్లో ఉన్న వాళ్ళకి, ఎప్పటి నుంచో రాజకీయాల అవగతం ఉన్నోళ్ళు, లేదా కుటుంబ నుంచి ఉన్నటువంటి తరతరాలుగా వచ్చినటువంటి రాజకీయ వంశం అయితే అంతో కొంత మనకు అవగతం అయితే ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ నాయకులు గతంలో ఏం మాట్లాడారు అనేది. బహుశా ఈయనకి చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడినటువంటి విధానం కానీ, ఆయన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొస్తే ఏ విధంగా మాట్లాడారు అంటే చెప్తున్నారు కదా ఆయన, తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఆ ముఖార విందాన్ని చూసే ఈ రోజు తలెత్తుకునేలా చేశారంట. అది బాగా అందరికీ ఎరుక. ప్రపంచంలో ఏ విధంగా తలెత్తుకునేలా చేశారనేది మీలాంటి పెద్ద పెద్ద పెమ్మసాని చంద్రశేఖర్ చౌదరి గారు లాంటి వాళ్ళు మరి ఫారెన్ లో ఉండి కోట్లు సంపాదించి, మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లెక్కలేసినవన్నీ కూడా 50 కోట్లు అయిన చోట 400 కోట్లు చెప్పుకొని అక్కడ దాచిపెట్టుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి సంపాదన అంతా కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టుకునే విధానము. మరి చాలా మంది తెలుగు వారందరూ కూడా చక్కగా, అంటే ఈయన సంపాదించినటువంటి తెలుగు వారి గురించి చెప్తున్నా, అందరి గురించి కాదు, అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చాలా మందికి అవగతం, అది బాగా అందరికీ తెలుసు. తెలుగు వారి గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం కూడా మీకు లేదు. తెలుగువారు, తెలుగు పార్టీ, తెలుగుదేశం అని పెట్టుకున్నంత మాత్రాన తెలుగు వారి గురించి మాట్లాడే, తెలుగు భాష గురించి మాట్లాడే అర్హత మాత్రం ఏ మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మీరు తెలుగు వారుగా చెప్పుకునేటప్పుడు ఇక్కడే ఉండి, భారతదేశంలోనే ఉండి, ఈ భారత ప్రజలకి, తెలుగు వారికి, తెలుగు గడ్డకి మీరు సేవ చేయాలి. వదిలేసేసి మీ తెలివినంతా వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళకి మీ తెలివినంతా ఉపయోగించి అక్కడ వాళ్ళకి లాభార్జన చేకూర్చేలాగా మీరు చేస్తున్నప్పుడు మీరు తెలుగు భాష గురించి, తెలుగు వాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు? మీరు చదువుకున్నది సేవ చేయటానికి ఇప్పుడు వచ్చారేమో కదా మేడం, సేవ ఇప్పుడు వైద్య చేయడం వృత్తి ఎక్కడ చేశారు? అదే సార్, వైద్యం అంటే ఇప్పుడు రాజకీయంలోకి వచ్చేస్తే అంత సేవ చేసినట్టేనా? సేవ ప్రజలందరికీ చేయాలనుకుంటే సేవ ఆయన చేద్దాం. రాజకీయ నేనేమంటున్నానంటే, ఆయన చదువుకున్న చదువుకి వైద్య వృత్తి అనేది విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి, అక్కడ ఉన్న హాస్పిటల్లో సేవ చేసి వచ్చారు కదా ఇప్పుడు దాకా. అదేదో ఇక్కడ చేయొచ్చు కదా. వీళ్ళందరూ కూడా డబ్బు కోసం, డబ్బు సంపాదన కోసం వెళ్ళిపోయి విదేశాల్లో ఉండి వచ్చి మళ్ళీ ఇక్కడ తెలుగు జాతి గురించి, తెలుగు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తా ఉన్నారు. మనకు కాదు కదా, మన దేశానికి ఏమైనా ఆదాయం ఉందా వీళ్ళ వల్ల? మన దేశ ప్రజలకు ఏమైనా చేస్తా ఉన్నారా? ఈ రోజు ఏదో వచ్చేసి డబ్బు సంపాదించుకున్న ఆ డబ్బుతో రాజకీయం కొనేసేసి ఒక మంచి ఉన్నత పదవిని తీసేసుకున్నాం, లేదంటే ఇలా మైకులు వస్తే ఏదో ఒకటి మాట్లాడేద్దామని కాదు నేను అనేది. పైగా తెలుగు భాష గురించి మన అసెంబ్లీలో కూడా మాట్లాడారని మీరు అడిగారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. తెలుగు భాష గురించి అసెంబ్లీలో కూడా వంగల్పూడి అనిత గారు దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి మాట్లాడారు. క్షమాపణ చెప్పాలి అని శాసన మండలిలో తెలుగు భాష గురించి ఏదో గబుకుని ఒక మాట అంటే అది కూడా తప్పుగా ఏమనలేదు. అంటే దానికి వంగల్పూడి అనిత గారు క్షమాపణ చెప్పాల్సింది భాష అవమానించినట్టే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అక్కడ సందర్భమే కాదు. నాకు అది పూర్తిగా కూడా మర్చిపోయాను, ఉంది కొంచెం. అయితే దానికి ఆ రోజు నేను కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు భాష గురించి మాట్లాడే ఈవిడ మరి వీళ్ళ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నారండి? ఇప్పుడు మాట్లాడే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడెక్కడ చదివిస్తున్నారు? వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారా? తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివించుకుంటున్నారు కదా. మరి ఎందుకు పేద ప్రజల పిల్లలకి ఎందుకు తెలుగు ఉండాలి, తెలుగును గౌరవించాలంటే మీకు వర్తించదా? అది పేదవాళ్ళకి వర్తిస్తుందా? అంటే ఈరోజు అంటే వినేవాళ్ళు ఉన్నారు కదా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. తెలుగు భాష గురించి, తెలుగు వాళ్ళ గురించి వీళ్ళే చెప్పాలి. మన ఆచరించి ఎదుటి వాళ్ళకి చెప్తే బాగుంటుంది. మరి ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకా తెలుగు అనేది పెట్టుకుంటే, పెమ్మసాని గారు మాట్లాడారు కాబట్టి అందులో ఒక మాటగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నా. ఇందులో మరి ఆయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది రెచ్చగొట్టేలాగా, చంపేస్తాం ఒక మాటతో అంటే అసలు ఏ విధంగా మాట్లాడతారండి? అది
మీరేమన్నా తాంత్రిక పూజలు ఏమన్నా చేస్తారా మాటతో చెప్పేయడానికి? లేదంటే మనం ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ ఇరాక్ మీద దాడి చేయమని చెప్పగానే వెంటనే వెళ్ళిపోయి ఇరాన్ వాళ్ళ అధ్యక్షుడిని అటాక్ చేసి వెంటనే స్పాట్ లో చంపేసినట్టుగా అట్లాంటిది ఏమన్నా ఉపయోగిస్తా ఉన్నారా? అంటే మీ గురించి కొన్ని విషయాలు కూడా కొన్ని అనుకుంటా ఉన్నారు ప్రజలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి, దానికి కారణం అంతా కూడా కొన్ని దేశాలతో సత్సంబంధాలతో, అందులో పెమ్మసాని గారి హస్తం కూడా ఉంది, ఆయన సపోర్ట్ కూడా ఉంది ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో అని చెప్పేసి. ఎందుకంటే అత్యంత ధనిక ఈ దేశంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అఫిడవిట్ లోనే ఉంది, చూసుకోండి, కావాలని చెక్ చేసుకోండి, గూగుల్ కొట్టండి. మరి ఇంత పనిమంతుడైనటువంటి పెమ్మసాని గారు ఇలాంటి చర్యలకన్నీ పాల్పడతా ఒక పక్కన మళ్ళీ నీతి శ్లోకాలు చెప్తా ఉంటే ఎలా ఉంటది? ఏ విధంగా మీరు అంటే మీకు ఆ టెక్నాలజీ అంతా తెలుసు కాబట్టి ఈరోజు మీరే ఏ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. మరి ఈవీఎం ట్యాంపరింగ్ చేసింది అంత పెద్ద దేశ వ్యాప్తంగా మీ హస్తం కూడా ఉందంటున్నారు కాబట్టి మరి ఆ విధానంలో ఏమన్నా మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఎన్ని చేసినా ఎలా ఉన్నా సరే ఇలాంటి ఆరోపణలు చేయడం సంస్కారం కాదు అనేది ప్రజలు ఇప్పటికే చూసి వీళ్ళ తీరేంటి రోజుకొకళ్ళు పోటీ పడి మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందుకేనా మేము అధికారంలోకి తీసుకొచ్చామని చెప్పేసి ప్రజలు బాధపడతా ఉన్నారు. మేము అనాలనుకుంటే మాకు సంస్కారం, మీరు అన్నారు సంస్కారం అడ్డొస్తుందని, అనాల్సినవన్నీ అనేసి సంస్కారం అడ్డొస్తుందంటే అది ఎలా సంస్కారం అవుతుంది? ఈరోజు మేము కూడా చాలా అనాలనుకుంటే అనొచ్చు మిమ్మల్ని, ఒక్క మాటతో చంపేసి ఎలా మాట్లాడతామంటే ఏంటది? బాడీ షేమింగ్ ఎవరు చేస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి అవమానాలు, బాధలు, మీరు పెట్టినటువంటి హింస, మీరు ఆయన్ని దూషించినటువంటి విధానం, ఎన్ని రకాలుగా బాడీ షేమింగ్ చేసి చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు మీ పార్టీలో ఒక్కొక్కరు కూడా, మొన్న చూస్తే అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు? చచ్చిపోయాడంటే బతికే, రాజకీయంగా ఇంకా చచ్చిపోలేదు కదా, బతికే ఉన్నాడుగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఏంటి? వీటిలో ఏమంటారు? వాటికి కూడా సమాధానం చెప్పండి చంద్రశేఖర్ గారు. పాపం మీ మేడం గారేమో, మీ సతీమణి గారు రత్నశ్రీ గారు చాలా చక్కగా మంచి మంచి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఆవిడ మాటలు వింటా ఉంటే మాకు కూడా చాలా చక్కగా ముచ్చట అనిపిస్తూ ఉంటది. మరి ఆవిడ బయటికి వెళ్ళి అంత స్పీచ్లు ఇస్తా, అంత అందరినీ కూడా అంత మోటివేట్ పరుస్తా, ప్రతి ఒక్క మహిళలకి ఒక సపోర్టివ్ గా మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి మీ మైండ్ సెట్ ని ఎందుకు మార్చలేకపోతున్నారు అనేది కూడా మాకు వచ్చిన కలుగుతా ఉంది. కొంచెం ఆవిడ దగ్గర మీరు కూడా కొంచెం ట్రైనింగ్ తీసుకోండి. ఆవిడ చెప్పే మాటలు కూడా వింటే కనీసం మైక్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా మాట్లాడాలి, ఒక మాటతో చంపేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది మీ మేడం గారు కూడా నాకు తెలిసి యాక్సెప్ట్ చేయరు. ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇలాంటి మాటల్ని. కాబట్టి మీ హోదాకు తగ్గట్టుగా, మీ డిగ్నిఫైడ్గా, మీరు చదువుకున్న చదువుకి, మీరున్నటువంటి స్థానానికి ఒక వన్ని తెచ్చేలాగా మాట్లాడితే మాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.